డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మూడో రోజు పర్యటించనున్నారు. ఉప్పాడ బీచ్ను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. సముద్రం కోతకు గురై ఇల్లు కోల్పోయిన బాధితులను పవన్ పరామర్శించనున్నారు. సముద్రపు కోత తీవ్రస్థాయిలో ఉండటానికి గల కారణాలు, వాటి స్థాయిని తగ్గించే చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత టీడీపీ బీజేపీ నేతలతో సమావేశమవుతారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం విజయవాడకు చేరుకుంటారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, కాకినాడ జిల్లా ఉప్పాడలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మాత్రం మూడో రోజు చేరుకుంది. ఈ రోజు అంటే ఉప్పాడ పరిసర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి మనం ఎక్కడైతే కోతకు గురవుతుందో అదే ప్రాంతం దగ్గర అయితే మాత్రం ఉన్నాం. మనం మరి కాసేపట్లో అంటే చేబ్రోల్లో తన నివాసం నుంచి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రోడ్డు మార్గంలో ఉప్పాడ చేరుకుంటారు. ఉప్పాడ దగ్గర సుమారుగా అంటే ఉప్పాడ దగ్గర నుంచి సుబ్బంపేట వరకు కూడా 6 గ్రామాలకు సంబంధించి ఈ కోతకు గురవుతున్న ప్రాంతాలను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిశీలించనున్నారు. కోతకు గురవుతున్న పరిస్థితులు, ప్రభావం, అసలు ఏ స్థాయిలో కోతకు గురవుతుంది, దాన్ని నివారించే చర్యలు ఏంటి అనే అంశంపై ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కోతకు గురవుతున్న బాధితులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా కోతకు గురవుతున్న ప్రాంతాన్ని తీవ్రతను తగ్గించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమీక్ష కూడా నిర్వహించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ బాధితులతో మాట్లాడిన అనంతరం ఇక్కడి నుంచి అయితే మాత్రం పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురంలో అధికారులతో కూడా పరిచయ వేదిక అయితే మాత్రం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పిఠాపురం రావడం, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు అధికారులతో కూడా పరిచయం కూడా చేసుకోబోనున్నారు. తర్వాత అంటే టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించి నాయకులతో కూడా సమావేశం కానున్నారు. అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో, అంటే 3 పార్టీలకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే అనే అంశాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే మాత్రం చేయనున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం ఉప్పాడ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఉప్పాడ సెంటర్లో వారాహి వాహనం పైనుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడనున్నారో అనే అంశం అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే పిఠాపురంలో అంటే ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొదటిసారి పిఠాపురంలో 3 రోజుల పర్యటన అయితే మాత్రం సాగిందని కూడా చెప్పవచ్చు. ఈ 3 రోజుల పర్యటన తర్వాత అయితే అతన్ని అత్యంత మెజారిటీతో గెలిపించిన ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారా అనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మనం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అత్యంత కీలకంగా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలని ఏ విధంగా ఈ చర్యలు అంటే ఈ సముద్ర కోత తగ్గించే చర్యలు ఏ విధంగా ఉన్నాయో అంశంపై కూడా అధికారులతోటి, నిపుణులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 3 రోజులు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలో పర్యటన అయితే మాత్రం పూర్తి చేసుకుని తిరిగి విజయవాడ రోడ్డు మార్గంలో విజయవాడ సాయంత్రం అయితే మాత్రం చేరుకునే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, థ్యాంక్ యూ సతీష్.